హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. పునర్జన్మ మినీ నవల వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో ప్రభాకర్ వెళ్ళిపోతూ ఉంటే నీలిమ బెంగపడుతున్నట్లు ఆమె తల్లిదండ్రులు గమనిస్తారు కదండి. ఇంక తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. మర్నాడు జానకీదేవి మీనాక్షమ్మకు నీలిమ పరిస్థితిని వివరంగా చెప్పింది. కాలేజీ గ్రౌండ్లో పడిపోవటం, స్టూడెంట్స్ చూడటం, హాస్పిటల్లో కాలేజీ వాళ్లే చేర్పించటం, మెదడుకి తగిలిన చిన్న దెబ్బ వల్ల జ్ఞాపకాలు మరుగున పడటం, డాక్టర్ ఇచ్చిన సూచనలు అన్నీ తెలియజేసింది. వింటున్న కొద్దీ మీనాక్షమ్మలో సానుభూతి పెరిగింది. మానవ ప్రకృతి విచిత్రమైనది. విషయం తెలియనంత వరకు మీనాక్షమ్మలో కుతూహలం. ఇలా అయి ఉంటుందా లేక అలా అయి ఉంటుందా అని అంచనాలు వెయ్యటం, అందరితోనూ ఆ విషయం మాట్లాడటం, లేనిపోనివి ఊహించుకోవటం, బంధుమిత్రులలో ఊహలను పంచుకోవటం, అందువల్ల ఇతరులకు కలిగే కష్ట నష్టాలు గమనించకపోవటం. ఒక్కసారి ఈ విషయం తెలిసాక ఆమెకు నీలిమపై అపారమైన సానుభూతి, సాయం చేయాలన్న తపన కలిగాయి. అయ్యో, ఇన్నాళ్ళు నాకు ఈ విషయం తెలియనే తెలీదు. మా ఇంటికి కూడా పంపిస్తూ ఉండండి. నీలిమ నాకు చిన్ననాటి నుంచి తెలిసిన పిల్ల. నేను అప్పటి ముచ్చట్లు చెప్తుంటాను అంది ఆమె. ఆఫీసులో కూర్చొని పనిచేసుకుంటున్న ప్రభాకర్ని అందరికన్నా పెద్ద బాస్ పిలుస్తున్నారని వార్త వచ్చింది. అతను లేచి బాస్ దగ్గరకు వెళ్ళాడు. రండి మిస్టర్ ప్రభాకర్, కూర్చోండి అన్నాడు. ప్రభాకర్ కూర్చుంటూ బాస్ రూంలో ఇంకొకరున్నట్లు గమనించాడు. ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తిలా లేదు. కోర్స్ ఆఫీసులో అందరూ తనకు తెలియాలని లేదు కదా అనుకున్నాడు. ప్రభాకర్, ఈ అమ్మాయి నా మేనకోడలు వీణ. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తోంది. మా చెల్లెలికి ఒక్కతే సంతానం. ఈ పిల్లకు అమెరికా వెళ్లి ఎంఎస్ చేయాలని ఆశ. ఇండియాలోనే పెళ్లి చేసి కూతుర్ని ఇక్కడే ఉంచుకోవాలని మా చెల్లి కోరిక అన్నాడు. సంబంధాలేమన్నా చెప్పమని ఈయన నన్ను అడుగుతున్నాడా? అయినా ఈ రోజుల్లో సంబంధాలు ఎవరు అడుగుతున్నారు? మ్యారేజ్ బ్యూరోలున్నాయి, నెట్ మీద కావలసినన్ని సైట్లున్నాయి. పెళ్లి కొడుకుల వేట చాలా సులభమైంది కదా అనుకున్నాడు. వీణా, ఇతను ప్రభాకర్. ఇక్కడే పనిచేస్తున్నాడని నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. చాలా బ్రిలియంట్. ఇంకో 10 ఏళ్లలో నేనున్న సీట్లో కూర్చున్నా నేను ఆశ్చర్యపోను. ప్రభాకర్ కొంచెం వినయంగా, ఎంత మాట సార్ అన్నాడు. వీణ గ్లాడ్ టు మీట్ యు అంది. ప్రభాకర్ ఉలిక్కిపడ్డాడు. వీణ అనే పేరున్న అమ్మాయికి భగవంతుడు డబ్బాలో గులకరాలు గిలకరించినట్లుగా ఉండే గొంతు ఇచ్చాడేమిటి? అతను అకస్మాత్తుగా తలెత్తి చూశాడు. గొంతుకులాగే ఉంది అమ్మాయి శరీరం కూడా. పాపం, ఇంత అందవికారంగా ఉందేమిటి? చీచి, పరాయి స్త్రీల అందచందాల గురించి తను ఆలోచించవచ్చునా? అయినా బాహ్య సౌందర్యం కన్నా మంచి హృదయం ముఖ్యం కదా అనుకున్నాడు. తనను తాను సంభాళించుకొని ప్రభాకర్, ఐఆమ్ ఆల్సో గ్లాడ్ టు మీట్ యు. మీ అంకుల్ గారి దగ్గరే నేను పని నేర్చుకున్నాను అన్నాడు. కాసేపు అవి ఇవి మాట్లాడాక వీణ, ఇక నేను వెళ్తాను అంకుల్ అంటూ లేచి నిలబడింది. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎంతవరకు లీవ్ పెట్టానన్నావు అన్నాడు. ఈ నెలాఖరు వరకు. ఈలోగా అమ్మకు నాకు మధ్య విషయం తేలిపోవాలి. అమెరికా వెళతానో లేదో చూడాలి. బై మిస్టర్ ప్రభాకర్ అన్నది. ఆల్ ది బెస్ట్ అన్నాడు ప్రభాకర్. థ్యాంక్ యూ అంటూ వీణ వెళ్ళిపోయింది. ఒక పావుగంట ఆఫీసు విషయాలు చర్చించాక ప్రభాకర్తో బాస్, నిన్న టీవీలో ఓ సినిమా చూశానోయ్ అన్నాడు. ప్రభాకర్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటీనా సినిమాల గురించి మాట్లాడుతున్నాడు? సరేనని టీవీ ఆన్ చేశాడు. మామూలుగా ఎప్పుడూ చూడను. నిన్న ఇంట్లో ఎవరూ లేరు. ఆఫీస్ టెన్షన్తో నిద్ర పట్టలేదు. సరేనని టీవీ ఆన్ చేశాను. శోభన్ బాబు సినిమా. నేను చదువుకునే రోజుల్లో శోభన్ బాబు ఫ్యాన్ని. ఇష్టమైన హీరో కదా అని చూస్తూ ఉండిపోయాను. అందులోనూ డబుల్ యాక్షన్. తండ్రి కొడుకు తనే. తండ్రి శోభన్ బాబుకి 2 హీరోయిన్లు, సరిత, రాధిక. తెలుగువారికి ఆ మాటకొస్తే భారతీయులందరికీ కూడానేమో సినిమా కథను పాత్రల పేర్లతో కాక యాక్టర్ల పేర్లతో చెప్పటం అలవాటు. ఈయన ఆ పనే చేస్తున్నాడు అని అనుకున్నాడు ప్రభాకర్. సరిత, రాధిక సిస్టర్స్. రాధిక భర్త పోయాడని తెలియగానే సరిత పిచ్చిదైపోయింది. అప్పుడు శోభన్ బాబు పడే ఇబ్బంది చూసి రాధిక సరితల తండ్రి శోభన్ బాబుకి రాధిక నెచ్చి పెళ్లి చేస్తాడు. ఇంకా చాలా కథ ఉందిలే. సినిమా పేరేమిటబ్బా? జీవనజ్యోతి అనుకుంటా. ఇంతకీ ఈ కథ ఈయన ఎందుకు చెప్తున్నాడు? ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. ప్రభాకర్కి ఎక్కువ ఆలోచించే అవసరం లేకుండా సినిమా చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావోయ్. నీ పరిస్థితి శోభన్ బాబు పరిస్థితిలాగే ఉంది. మీ వైఫ్కి మెదడు దెబ్బతింది. నీకు 2 పిల్లలు. ఎన్నాళ్ళు ఇబ్బంది పడతావు అన్నాడు. సినిమా పూర్వరంగం ఇందుకా ఇంతసేపు నడిపింది అనుకున్నాడు. నేను పెళ్లి చేసుకోవాలని సూచనేమో అనుకున్నాడు. నీలిమకు మెదడు దెబ్బతిని పిచ్చి ఎక్కలేదు సార్. ఆమెలో యాక్సిడెంట్కి ముందు జరిగినవి గుర్తు పెట్టుకునే శక్తి పోయింది. జ్ఞాపక శక్తి నశించలేదు.
ఆమె చదువుకున్న సబ్జెక్ట్ మర్చిపోలేదు. ఆమెలో జ్ఞాపకాలు పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం. అసలు నీలిమ గురించి ఎవరికీ చెప్పకూడదనుకున్నాం. కానీ లోకులు పలుకాకులు. ఉన్నవి లేనివి కల్పించి చిలువలు పలవలు చేసి చెప్తున్నారు. అందుకే విషయం బహిర్గతం చేయాల్సి వచ్చింది అన్నాడు. మర్చిపోయినవన్నీ గుర్తు రావడం అంత సులభం కాదు ప్రభాకర్. ఒక్కసారి ఆలోచించుకో. ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? ఎంతకాలం కష్టపడతావు? మా మేనకోడల్ని చూశావుగా, తన మనస్సు వెన్న. ఒక్కసారి ఆలోచించు అన్నాడు. సార్, పెద్దవారు, మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. మీకన్నా చిన్నవాడినైనా నాకు శోభన్ బాబు సినిమాలు చాలా ఇష్టం. జీవనజ్యోతి పేరుతో చాలా కాలం ముందు ఇంకో శోభన్ బాబు సినిమా వచ్చింది. అందులోనూ భార్యకు పిచ్చెక్కుతోంది. హీరో ఎంతకాలమైనా భార్య కోసం ఎదురు చూస్తాడే తప్ప ఇంకో పెళ్లికి సిద్ధమవడు. ఆ సినిమాలో కథానాయకుడే నాకు ఆదర్శం అన్నాడు. మిస్టర్ ప్రభాకర్, ఇప్పటికిప్పుడు నువ్వేమీ చెప్పనక్కర్లేదు, ఆలోచించుకో అన్నాడు. తన సీటుకి తిరిగి వచ్చిన ప్రభాకర్ పని మీద దృష్టి లగ్నం చేయలేకపోయాడు. సెలవు చీటీ రాసి ఇంటికి వచ్చేశాడు. కోరిక అనేది అగ్ని వంటిది. నీళ్లు పోస్తే నిప్పులా ఆరిపోతుంది. నెయ్యి పోస్తే ప్రజ్వరిల్లుతుంది. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకుంటే కడుపు నిండుతుంది. జిహ్వా చాపల్యంతో రుచికరమైనవి తింటూ ఉంటే చాలు అని ఎప్పటికీ అనిపించదు. అందుకే కోరిక కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోరికను జయించటం ఉత్తమం, అదుపులో ఉంచటం మధ్యమం. కోరికకు లొంగిపోవటం అవాంఛనీయం. శిరీష విషయంలో అవాంఛనీయమైనదే జరిగింది. తన అర్ధనగ్న ఫోటోను నిఖిల్కి పంపించాలనుకోవటంతో మొదలైన కోరిక తన రూపాన్ని నిఖిల్కి చూపించటంతో కూడా ఆగలేదు. అందాలను అతనికి అందిస్తూ అమితంగా సుఖపడిన ఆమె మనస్సు సుఖ సంబంధమైన ఆలోచనల నుంచి బయటపడలేకపోయింది. ఫలితం పరీక్షల్లో తెలిసింది. లెక్చరర్ ఆమె ఆన్సర్ షీట్ అందిస్తూ, అందరూ క్లాస్ ఫస్ట్ రావాలని ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యరు, కానీ నీ పెర్ఫార్మెన్స్ మచ్ బిలో మై ఎక్స్పెక్టేషన్స్. ఏమైంది అంది. శిరీష ఏమీ మాట్లాడలేదు. చదువు మీద కాన్సంట్రేషన్ తగ్గనివ్వకు. చాలా మంది ఎంజాయ్ చేయటమే ముఖ్యమనుకుంటున్నారు. లైఫ్ మొత్తం నీ ముందుంది. ఎప్పుడైనా ఎంజాయ్ చేయవచ్చు. చదువుకోవాల్సిన వయసు ఇప్పుడే అన్నది. శిరీష తల ఊపింది. తలలో ఆలోచనలు మాత్రం సాయంత్రం నిఖిల్ని కలవటం మీదనే. క్లాసులు అవగానే కాలేజీ బయటకు వచ్చి ఆటో ఎక్కింది ఆమె. ఆటో దిగే చోట నిఖిల్ మోటార్ సైకిల్ మీద రెడీగా ఉన్నాడు. ఆమె ఎక్కగానే, ఏమిటి వేడిగా ఉన్నట్లున్నావు అన్నాడు. ఇంకెలా ఉంటాను, మా మేడం నన్ను తిట్టింది. ఓ, కోపంలో వేడా? నేను అనుకున్నది వేరే వేడిలే అన్నాడు. యూ సిల్లీ, ఆ వేడి ఎప్పుడూ ఉన్నదే అంటూ అతని మీదకు వాలింది. నీది మరీ వేసవి కాలపు వేడి అన్నాడతను. ఏం, నీది కాదా అందామె. కాదంటే ఊరుకుంటావా? మీ లెక్చరర్ మీద కోపం నా మీద చూపించకు. ఇద్దరూ పకపకా నవ్వుకుంటూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినంత పని చేశారు. ఇటు పక్కన లారీ డ్రైవరు, అటు పక్కన స్కూటరిస్టు తిట్టిన మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. నీలిమ తమ ఇంటికి రావటం లేదేమిటి? నేనే ఓసారి వెళ్లి చూస్తే పోలే అనుకుంటూ మీనాక్షమ్మ జానకీదేవి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది. నీలిమ తలుపు తీసింది. ఎదురుగా నిల్చుంది పక్కింట్లో ఆవిడ. పేరేమై ఉంటుంది? తను ఆమెను ఏమని పిలిచేదో అనుకుంది. లోపలకు రండి అంటూ పక్కకు జరిగి అమ్మా అని పిలిచింది నీలిమ. జానకీదేవి లోపల నుంచి వచ్చి మీనాక్షమ్మను చూసి, రండి రండి, అమ్మాయి నీలిమ, మన పక్కింటి మీనాక్షమ్మ గారు. నువ్వు మీనా పిన్ని అంటూ పిలుస్తూ ఉండేదానివి. ఆవిడ చేసిన చెక్కిలాలు, సున్నుండలు నీకు చాలా ఇష్టం. వాళ్ళ రాణి నీకు స్కూల్లో 2 ఏళ్లు జూనియర్. డిగ్రీ అవగానే పెళ్లి చేసేసుకుంది. అందుకే రాణి పిల్లలు అప్పుడే కాలేజీ చదువుకి వచ్చేశారు అంది. నీలిమ తల్లి చెప్పిన విషయాలన్నీ జీర్ణించుకుంది. మీనా పిన్ని సున్నుండలు, చెక్కిలాలు ఇంకా చేస్తున్నారా అంది. ఇప్పుడు అవి ఎవరికి కావాలమ్మా? మా మనవలకి ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్ గోలే. ఎప్పుడైనా చెక్కిలాలు, సున్నుండలు కావాలన్నా స్వగృహ ఫుడ్స్ ఉండనే ఉందిగా అంది. మీనాక్షమ్మ పాతకాలం కబుర్లు మొదలుపెట్టింది. నీలిమ చిన్నప్పుడు ఎంత బుద్ధిగా ఉండేదో చెప్పింది. ఆమె స్నేహితురాల గురించి మాట్లాడింది. నీలిమ ఆవిడ చెప్తున్న విషయాలకి, తను డైరీలో రాసుకున్న విషయాలకి మధ్యనున్న సంబంధాన్ని, అంతరాన్ని బేరీజు వేసుకుంటూ తను స్కూల్లో స్టూడెంట్ గా ఎలా ఉండేదో కళ్ళ ముందు నిలుపుకునే ప్రయత్నం చేసింది. కొంతసేపు అయ్యాక మీనాక్షమ్మ లేస్తూ, రేపు పూర్ణిమ తాంబూలం ఇవ్వటానికి వస్తోంది. తనతో కూడా మాట్లాడు. నేను నీ సంగతి వివరించి పంపిస్తా అంది. నీలిమ తల ఊపింది. వచ్చే నెల నన్ను 20 రోజుల పాటు సింగపూర్ పంపిస్తామని ఈ వేళ మా బాస్ అన్నాడు. నేను వెళ్లకుండా ఉండటం కుదరదేమో. మీరిద్దరూ పిల్లల్ని మేనేజ్ చేయగలరా అన్నాడు ప్రభాకర్ తల్లిదండ్రులతో. నువ్వు నీలిమ ఇద్దరూ లేకపోతే పిల్లలుండగలరా అంది భవాని. ఇంకొకళ్లను పంపిస్తారేమో అడిగి చూస్తాను.
కానీ ప్రస్తుతం సింగపూర్లో చేయాల్సిన పనిలో నాకే నాలెడ్జ్ ఉంది. ఇది వరకు చేసిన అనుభవం కూడా ఉంది. అందుకని ఇంకొకరిని పంపడానికి మేనేజ్మెంట్ ఒప్పుకోకపోవచ్చు అన్నాడు. నీలిమను ఇక్కడికి రమ్మను, పరమేశ్వరమూర్తి అన్నాడు. నీలిమ చాలా ఇంప్రూవ్ అయిందనే డాక్టర్ గారు అన్నారు. ఇది వరకు కన్నా చాలా విషయాలే తెలుసుకుందని మా అత్తమామలు అన్నారు. కాబట్టి రమ్మనొచ్చేమో గాని అంటూ ప్రభాకర్ ఆగాడు. పిల్లల విషయంలోనే సమస్య రావచ్చు. మనకైతే పరిస్థితి తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. పిల్లలు బాగా బెంగ పెట్టుకుంటున్నారని చెప్తే వియ్యపురాలు ఓసారి నీలిమ చేత మాట్లాడించారు. మొదట్లో బాగానే మాట్లాడింది. చిక్కు లెక్కలు అడిగింది. చివర్లో చాక్లెట్లు ప్రైజ్గా ఇస్తానంది. అమ్మకు నేను కేకులను ఇష్టపడతానని కూడా గుర్తులేదు అని నీరజ ఏడ్చింది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటే పిల్లలు ఎలా ఫీల్ అవుతారో చెప్పలేమంది భవాని. అలాగని ఎప్పటికీ అక్కడే ఉంచలేం కదా. నీలిమకు పిల్లల గురించి చెప్పగలిగినంత చెప్పి ఉంచుదాం. అలాగే పిల్లలకు అమ్మకి ఒంట్లో బాగోలేకపోవటం వల్ల కొన్ని సంగతులు మర్చిపోతుందని చెబుదాం. నెమ్మదిగా తల్లికి పిల్లలకి దూరం తగ్గించాలి అన్నాడు పరమేశ్వరమూర్తి. నేను ఈ ఆదివారం వెళ్లి నీలిమతోనూ అత్తమామలతోనూ మాట్లాడతాను. ఆ పైన నిర్ణయించుకోవచ్చు అన్నాడు ప్రభాకర్. తాంబూలం ఇవ్వడానికి వచ్చిన పూర్ణిమతో మీనాక్షమ్మ నీలిమ గురించి చెప్పింది. అయ్యో అలాగా, ఆ రోజునే నాకు చెప్పి ఉండవచ్చు కదా, అనవసరంగా అపార్థం చేసుకున్నాను అంది పూర్ణిమ. నాకు కూడా ఈ మధ్య వరకు చెప్పలేదు. దాంతో రకరకాలుగా ఆలోచించాను. ఏమిటో పాపం ఇలా అయిపోయింది, ఎప్పటికి మామూలు మనిషి అవుతుందో అన్నది. మీనాక్షమ్మకు తాంబూలం ఇచ్చిన తర్వాత పూర్ణిమ జానకీదేవి ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. నీలిమ తలుపు తీసి లోపలికి రా పూర్ణిమ, ఏమిటి సంగతులు అంది. నాకు సంగతులేమున్నాయి, నీ సంగతి ఇప్పుడే తెలిసింది. అసలేం జరిగింది, ఎలా జరిగింది అని అడిగింది. ఎలా జరిగిందో నాకు తెలియదు. కాలేజీ గ్రౌండ్స్ లో పడిపోయి ఉంటే స్టూడెంట్స్ చూశారట, హాస్పిటల్లో చేర్పించారట. మెలకువ వచ్చిన తర్వాత జరిగినవన్నీ గుర్తున్నాయి. అంతకు ముందు జరిగినవేమీ ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావటం లేదు అంది. అప్పుడే అక్కడికి వచ్చిన జానకీదేవి, ఏమీ అర్థం కావటం లేదమ్మా పూర్ణిమ, అన్నీ మర్చిపోయిందా అంటే అదీ లేదు. చదువుకున్న చదువంతా గుర్తుంది, మనుషుల్నే మర్చిపోయింది. నీలిమ చదువు ఎలా మర్చిపోతుందా ఆంటీ, తనకు చదువు ప్రాణం. క్లాసులో ఎప్పుడూ తనే ఫస్ట్. అలాగని ఏమాత్రం గొప్పలిగి పోయేదానివి కాదే నీలిమ. నాలాంటి వారితో కూడా స్నేహంగా ఉండేదానివి, మా సరదాలలోనూ పాలు పంచుకునేదానివి అన్నది. అట్లదద్ది వచ్చిందంటే ఉదయాన్నే లేవటం, గోరింటాకు పెట్టుకోవటం, ఉయ్యాల ఊగటం అంతా అయిపోయాక అర్ధరాత్రి దాకా చదువుకోవటం. అందుకే నువ్వలా ఉన్నావు, నేనిలా బడిపంతులు భార్యగా బతికిడుస్తున్నాను అన్నది. నేనెలా ఉన్నాను, నేనెవరో నాకే తెలీదు. ఎవరైనా చెప్తే ఓహో అవునా అనుకుంటున్నాను. నీలిమ కంఠంలో బాధ. కష్టాలు కలకాలం ఉండవు, సినిమాల్లో చూడలేదా, ఎప్పుడో అకస్మాత్తుగా అన్నీ గుర్తుకొస్తాయి. నీలిమ నీరసంగా నవ్వింది. జానకీదేవి ఏదో చెప్పబోయి ఆగిపోయింది. పూర్ణిమ చిన్ననాటి సంగతులు చాలా చెప్పింది. నీలిమ జాగ్రత్తగా వింటూ కూర్చుంది. ఊరికినే చెప్పటం కాదు, రేపు 10 గంటలకు వస్తా. దగ్గరలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్దాం. మనం ఉయ్యాలలు ఎక్కడ ఊగేవాళ్ళమో చూపిస్తాను. పక్కనే మన స్కూలుంది, ఓసారి చూసి వద్దాం అంది పూర్ణిమ. నీలిమ ఉత్సాహంగా ఒప్పుకుంది. జానకీదేవికి తాంబూలం ఇచ్చిన తర్వాత వస్తాను నీలిమ, వస్తాను ఆంటీ అని చెప్పి బయలుదేరిన పూర్ణిమ ఇంకొన్ని ఇళ్లలో తాంబూలాలిచ్చి ఇంటికి చేరుకుంది. తమ వాటా తలుపు తీస్తున్న ఆమెకు తల్లి గుమ్మంలోనే కనిపించింది. ఏమిటి పూర్ణ, తాంబూలాలిచ్చి రావడానికి ఇంత టైం పట్టింది అంది. నీలిమ దగ్గర చాలాసేపు కూర్చున్నానమ్మా. నీలిమ దగ్గర? ఇదివరకు వెళ్ళినప్పుడు ఆ పిల్ల నీతో సరిగా మాట్లాడలేదన్నావు కదా. అది సరే కాని ఇంకా ఇక్కడే ఉందా, మొగుడొచ్చి తీసుకువెళ్ళలేదా అంది. నీలిమ సంగతి తెలిస్తే కన్నీరు మున్నీరవుతావు. తను పడిపోయినప్పుడు మెదడు కొంచెం దెబ్బతిని జ్ఞాపకాలు పోయాయట. నన్ను గుర్తుపట్టలేకపోయింది. నన్నేమిటి, కన్న తల్లిని, కట్టుకున్న భర్తని, కడుపును పుట్టిన పిల్లల్ని కూడా గుర్తించలేకపోయిందట. ఏమిటి, మతిపోయిందా? మతిపోలేదమ్మా, మతిమరుపు వచ్చింది అంది. ఇదేమన్నా సినిమానా ఏమిటి? యాక్సిడెంట్లో మర్చిపోవటం, ఇంకో యాక్సిడెంట్ అయ్యాక అన్నీ గుర్తుకు రావటం, మధ్యలో ఇంకో హీరోయిన్ ఉండటం. మతిమరుపు కాదా? మతిమరుపు కాదు, మతిపోయి ఉంటుంది. ఆ పిచ్చి దానితో పెట్టుకోకు అంది. అమ్మా, పూర్ణిమ అరిచింది. నోటికొచ్చినట్లు మాట్లాడకు. నీలిమ పిచ్చిది కాదు, కొన్ని విషయాలు మర్చిపోయింది అంతే. ఇరుగు పొరుగు చూస్తున్నారన్న ఇంగితం రాగానే ఆమె లోపలకు వెళ్ళిపోయింది. పూర్ణిమ తల్లి మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఆడదానికి చదువెందుకు, ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా అనే మాట పూర్వపు రోజుల్లో తరచూ వినపడేది.
స్త్రీకైనా పురుషుడికైనా చదువు కేవలం ఉద్యోగం చేయటానికి కాదు. విషయ పరిజ్ఞానానికి. చదువు అంటే పేరు పక్కన డిగ్రీలు రాసుకోవటం కాదు. నేర్చుకోవాలన్న తపన. ఆ కోరిక లేకపోవటం కుటుంబాలకు, సమాజానికి కీడు చేస్తుంది. పూర్ణిమ తల్లి వంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. మెదడులో అనేక భాగాలుంటాయని, వాటిలో ఏ చిన్న భాగమైనా పని చేయకపోవచ్చునని, జ్ఞాపకాలు మరుగున పడవచ్చునని వారికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అందుకే తమ మనసులోని అభిప్రాయాలను భల్లూకంలా పట్టుకుంటారు తప్ప ఎప్పటికీ వదలరు. పూర్ణిమ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. తల్లి మాటలను పట్టించుకోనూ లేదు. మర్నాడు పొద్దుట నీలిమను గుడికి తీసుకువెళ్ళటానికి బయలుదేరింది. తల్లి ఏదో చెప్పబోయినా ఆమె ఆగలేదు. ఏమ్మా పూర్ణిమ, అమ్మగారిని కూడా తీసుకురాలేకపోయావా అంది జానకీదేవి గుమ్మంలో నిల్చున్న పూర్ణిమతో. పూర్ణిమ ఏమీ జవాబు చెప్పలేదు. నీలిమ, అవునుగాని పూర్ణిమ, నువ్వు నాలాగే అమ్మ దగ్గరే మకాం పెట్టావా? నోము పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటావా అంది. పూర్ణిమ, అదేమిటి అలా అడుగుతున్నావు? మేముండేది ఇక్కడేగా అనబోయి తమాయించుకుంది. నీలిమకు ఏమీ గుర్తులేదన్నది ఆమెకు గుర్తు వచ్చింది. వెంటనే, మా వారు ఈ ఊళ్ళోనేగా స్కూల్లో పనిచేస్తున్నారు. అమ్మ వాళ్ళింట్లో ఒక పోర్షన్లో అద్దెకుంటున్నాం. ఆయన జీతం రాగానే అద్దె సొమ్ము అమ్మ చేతిలో పెట్టి కాని ఇంట్లో అడుగుపెట్టరు అంది. ఇద్దరూ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాక పూర్ణిమ స్నేహితురాలికి ఉయ్యాలలూగే చోటు, స్కూల్ గ్రౌండ్స్ మొదలైనవి చూపించింది. ఇంకిక్కడ ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. తల్లిదండ్రులిద్దరూ నిద్రపోకుండా కూర్చొని ఉన్నారు. లేటవుతుంది, భోంచేసి పడుకోండి అని ఫోన్ చేశాను కదమ్మా, ఇంకా నిద్రపోలేదేం అంటూ లోపలికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అతను. భవానీ అతనికి వడ్డించింది. పడుకోమ్మా, నేను పెట్టుకుంటాన్లే అన్నా ఆమె వినలేదు. అన్నం తింటూ ఏమిటమ్మా విశేషాలు అన్నాడతను. ఆమె ఏదో చెప్పబోయేంతలోగా పరమేశ్వరమూర్తి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, నీ సింగపూర్ ట్రిప్ ఫైనలైజ్ అయిందా అన్నాడు. తనను మాట్లాడనివ్వకుండా వేరే టాపిక్ ఎత్తినందుకు భవానీ భర్త వైపు కోపంగా చూసింది. భోజనం పూర్తి చేసిన ప్రభాకర్ పిల్లలను లైట్గా ముద్దు పెట్టుకొని నిద్రపోయాడు. ప్రభాకర్ అలసిపోయి వచ్చాడు. విశ్రాంతిగా పడుకోనియ్యి, రేపు సావకాశంగా చెప్పవచ్చు అన్నాడు పరమేశ్వరమూర్తి. మర్నాడు పిల్లలను తయారు చేసి స్కూల్కి పంపాక ప్రభాకర్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఆఫీస్కి టైం అవుతుందేమో అంది భవానీ. ఈవేళ ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాను. ఇంకో అరగంటలో మీటింగ్ మొదలవుతోంది. నిన్న రాత్రి నేను వచ్చేదాకా వెయిట్ చేశావేం? ఏదైనా చెప్పాలనుకున్నావా అన్నాడు. నీలిమను ఇక్కడికి తీసుకొచ్చేయ్ అంది. ప్రభాకర్ ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటమ్మా అలా అంటున్నావ్? వచ్చే ఆదివారం అక్కడికి వెళ్తానన్నానుగా. ఆ పైన డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి. తరువాత తీసుకొచ్చేద్దాం అన్నాడు. అలా కాదు, వెంటనే తీసుకొచ్చేయ్ అన్నది. ప్రభాకర్ తల్లివైపు సానుభూతితో చూశాడు. ఏమ్మా, పిల్లలను చూసుకోవటం, వంట పని కష్టంగా ఉన్నాయా? వంట మనిషి కోసం చూడనా అన్నాడు. అబ్బే, అది కాదు అసలు అంటూ భవానీ ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది. పరమేశ్వరమూర్తి మాట్లాడాడు. ప్రభాకర్, నీతో ఈ విషయం మాట్లాడాలా లేదా నిర్ధారానికి రాలేకపోతున్నా. నిన్న మీ పార్వతి అత్తయ్య వచ్చింది. ఆవిడ గుర్తుంది కదా అన్నాడు. ఇంక తరువాత కథ ఏమవుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.